నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో ఫ్లైఓవర్ వంతెన అందుబాటులోకి వచ్చేదెప్పటికో 1వ, 2వ పట్టణ ప్రాంతాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో అవస్థలు పడుతున్న ప్రజలు. ఫ్లైఓవర్ వంతెన నిర్మాణంపై శివాబీ న్యూస్ కథనం. క్లబ్ సేవలు అభినందనీయం. వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఫ్రిడ్జ్, దుస్తులు వంటి వస్తువులు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్. చెస్ క్రీడ ద్వారా మేధాశక్తి పెంపు. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి చెస్ క్రీడా పోటీలు ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపల్ రవిప్రసాద్ తదితరులు. వైభవంగా అయ్యప్ప స్వామికి పూజలు. నెల్లూరులోని మూలాపేటలో కొలువై ఉన్న శివాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని భజనలు చేసిన భక్తులు. గూడూరు పట్టణ ప్రజల చిరకాల వాంఛ ఇప్పట్లో తీరేట్లు లేదు. 1వ, 2వ పట్టణ ప్రాంతాలను కలుపుతూ చేపట్టిన ఫ్లైఓవర్ వంతెన పనులు నిలిచిపోయి 6 ఏళ్లు గడిచినా నేటికి అతిగతి లేదు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మినామేషాలు లెక్కిస్తున్నారు. అసంపూర్తి ఫ్లైఓవర్ వంతెన స్థితిగతులపై శివాబీ న్యూస్ ప్రత్యేక కథనం. గూడూరు పట్టణాన్ని విభజిస్తూ రైల్వే లైన్ ఏర్పాటు కావడంతో తూర్పు గూడూరు, పడమర గూడూరుగా విభజించారు. 1వ, 2వ పట్టణ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రజలకు రైల్వే లైన్ పెద్ద అడ్డంకిగా మారింది. రైల్వే జంక్షన్ కావడంతో రైల్వే గేట్ల వద్ద వాహన చోదకులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. గేట్ల మీదుగా కాకుండా పట్టణానికి చేరుకోవాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. గాంధీనగర్ ప్రాంతంలో 5,000 గృహాల వరకు నిర్మించారు. దీంతో అపార్ట్మెంట్స్ల నుండి నిత్యం వందల సంఖ్యలో ప్రజలు పట్టణానికి గేట్ల గుండా రాకపోకలు సాగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం పూర్తయితే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 2011లో రైల్వే ఓవర్ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదే ఏడాది మే 20వ తేదీన 39 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించారు. 2014 మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రారంభమైన తొలినాళ్లలో నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. R&B రైల్వే శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్ వంతెన పనులు చేపట్టారు. అయితే రైల్వే శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. R&B శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు 2013లో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిర్మాణాలకు సంబంధించి స్థల సేకరణ కోసం నిధులు అవసరమని అధికారులు అప్పట్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వంతెన నిర్మాణ వ్యయం 63 కోట్ల 50 లక్షలు చేరింది. 2016లో అప్పటి సబ్ కలెక్టర్ గిరీష్ నిలిచిపోయిన రైల్వే ఓవర్ వంతెన పనులు తిరిగి ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అయితే ఆయన బదిలీపై వెళ్లడంతో మళ్లీ నిర్మాణానికి బ్రేక్ పడింది. వంతెన నిర్మాణానికి అదనపు నిధులు ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదనే సమాచారం. ఏది ఏమైనా ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో నిత్యం వేలాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు.
విషయమై పలువురు శివాబీ న్యూస్ తో మాట్లాడారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గూడూరు పట్టణానికి సంబంధించిన సీనియర్ సిటిజన్ని. గూడూరు పట్టణం అనుదినం జనాభా పెరుగుతుంది, పారిశ్రామిక వాడలు పెరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంతాలు పెరుగుతున్నాయి. ఈ పట్టణానికి జనాభా దాదాపు 1,00,000 మించిపోతూ ఉంది. గూడూరు 2 భాగాలుగా ఉంది. రైల్వే ట్రాక్ అవతల, ట్రాక్ యువతల ఉంది. రైలు ట్రాక్ నుంచి గేట్ సౌకర్యం కూడా లేకుండా చేసిన మొత్తం పూర్తిగా మనకు అవసరం అని చెప్పి 1983లో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆనాడు ఉన్నటువంటి బల్లి దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో దాన్ని నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత నుంచి ఇప్పుడు దాదాపు 2008 నుంచి ఇప్పుడు దాకా అంటే దాదాపు 16 ఏళ్ళ వరకు కొనసాగుతూ ఉంది. దానికి ఎంతమంది వచ్చినా కానీ అదిగో ఇదిగో అన్నారు, దాన్ని అక్కడే కొనసాగింపు జరుగుతూ ఉంది. దానికి అంటే వెనక ప్రారంభించే ఎన్నో బ్రిడ్జీలు కంప్లీట్ అయినాయి. చుట్టూ అన్ని చోట్ల కంప్లీట్ అయినాయి. కానీ గూడూరుకి ఎందుకో దురదృష్టం, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కానీ దీన్ని మాత్రం బ్రిడ్జిని మాత్రం ఇబ్బంది చేస్తున్నారు. బ్రిడ్జికి రావాలంటే రైలు అవతల నుంచి ఎంతోమంది ఆటోలకి అయితేనేమి, 2 వీలర్స్ అయితేనేమి, కార్లు అయితేనేమి గంటల తరబడి పేషెంట్లు కూడా నిరీక్షించాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా నేడున్నటువంటి ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గూడూరు పట్టణ ప్రజలందరి కోసంగా సమిష్టిగా మేమందరం కూడా కలిసి పాల్గొనడానికి, ప్రభుత్వం నిర్దేశించడానికి మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకొని తూర్పు గూడూరులో ఉండే ప్రజలు, ఈ పర్వతగూడూరులో ఉండే ప్రజలు ఉమ్మడిగా నడిచేదానికి బ్రిడ్జిని అంత త్వరగా స్టార్ట్ చేసి అంత మంచిదని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అలాగే రవాణా శాఖ మంత్రి వారికి, అదే ఆర్ఎన్బి మంత్రి గారికి, రోడ్డు మంత్రి గారికి సవినయంగా వినయజేస్తున్నాము. ఎందుకంటే మొత్తం సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు నలిగిపోతున్నారు. ఎందుకంటే పట్టాలు దాటలేకున్నారు, రైల్వే ట్రాక్లో ఆ పట్టాల కింద దూరి రాలేకున్నారు. యువకులు అయితే ఏదో ఒకటి చేస్తున్నారు కానీ ముసలి వాళ్ళు కానీ మహిళలు కానీ నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని పాలకులు కంప్లీట్గా దీని మీద దృష్టి చేర్చాలా. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు కానీ దానివల్ల అవసరమైన ప్రధాన అంశాలని పక్కన పెడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మన స్థానిక ఎమ్మెల్యే యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయన తప్పనిసరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి. శశికుమార్, గూడూరు పట్టణవాసిని, విద్యార్థిని. ఈరోజు గూడూరు 1 టౌన్ నుంచి 2 టౌన్ పోయేదానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి అప్పుడు ఉంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 80 కోట్లతో ఆ బ్రిడ్జిని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గూడూరు అనేది దినదినాభివృద్ధి చెందుతూ అదేవిధంగా 1 టౌన్ 2 టౌన్ కూడా ఈ 2 టౌన్కి అనేక గ్రామాలు విస్తరించున్నాయి. అదేవిధంగా ఈ 2 టౌన్లో విద్యా సంస్థలు కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా ఈరోజు కంపెనీస్ అన్నీ కూడా 2 టౌన్లో బాగా ఎస్టాబ్లిష్ అయితే ఎక్కువ భూములు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎస్టాబ్లిష్ జరుగుతుంది. అందులో భాగంగానే 1 టౌన్ నుంచి 2 టౌన్ పోయేదానికి ఒక చిన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంటే కాదు పెద్దది కావాలని చెప్పి ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా అప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 16 సంవత్సరాలుగా ఇంతవరకు ఆ బ్రిడ్జిని దాదాపు 30-40% దాన్ని పూర్తి చేశారు కానీ ఇంతవరకు దాన్ని ఊసెత్తుకునే పరిస్థితి లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 నుంచి 5 ఎలక్షన్స్ జరిగాయి. ప్రతి ఎలక్షన్లో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ప్రతి ప్రభుత్వం కూడా అదేవిధంగా ప్రతి పార్టీ కూడా మేము గూడూరు పట్టణంలో ఉన్నటువంటి బ్రిడ్జిని, ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేస్తాం, మేము అధికారుల రాగానే బ్రిడ్జిని పూర్తి చేస్తామని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్క మినిస్టర్లు చెప్పడం తప్ప దాన్ని ఎక్కడ కూడా పూర్తి చేసే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది ప్రజలు, ఎంతోమంది చిన్న వ్యాపారస్తులు, అదేవిధంగా హాస్పిటల్స్ పోయే వాళ్ళందరూ కూడా 1 టౌన్ నుంచి 2 టౌన్కి వెళ్ళాలని, 2 టౌన్ నుంచి 1 టౌన్కి రావాలని కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు అగమ్య గోచరంగా వాళ్ళ ప్రయాణం సాగే పరిస్థితి ఎదుగుతుంది. మొన్న ఆడ చూసాం కోర్ట్ సెంటర్లో కూడా లారీ, గ్రావెల్ లారీ చాలా ఫాస్ట్గా వచ్చి ఆ రోజు కరెంట్ లైన్ గుద్దింది. అటువంటి ప్రమాదాలు బ్రిడ్జీలు ఉంటే జరగవు కదా. అటువంటి ప్రమాదాలన్నింటినీ కూడా అది తెల్లవారుజాము 4 గంటలు జరిగిన సరిపోయింది. పొగులు జరుగుంటే ప్రాణాల పరిస్థితి ఏమైందని చెప్పి కూడా ఇప్పుడు పాలక ప్రభుత్వాలు అనుసరించిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు కూడా 6 నెలల సంవత్సరాల క్రితం కూడా ఇప్పుడు ఆర్డీఓ గారు కానీ అప్పుడు ఎమ్మెల్యే గారికి చొరవ తీసి అంతా కూడా బిల్డింగ్స్ అన్ని కూడా అడ్డుగా ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా కొట్టివేసి మేము ఫ్లైఓవర్ని కూడా ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయేటప్పుడు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. కానీ అదంతా కొన్ని రోజులు తాత్కాలికంగా అది జంగిల్ క్లియరెన్స్ చేసిన పరిస్థితి తప్ప ఎక్కడ కూడా దాన్ని పూర్తి చేసిన పరిస్థితులు ఈరోజు లేదు. ఇప్పుడున్నటువంటి సబ్ కలెక్టర్ గారైనా, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారైనా కూడా ఎమ్మెల్యే గారు లోకల్ నివాసి, ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ అన్ని రకాల సమస్యలు తెలుసు కాబట్టి ఎమ్మెల్యే గారు దీని మీద తక్షణం కూడా స్పందించి చర్యలు తీసుకొని ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా వెంటనే పూర్తి చేయాలి. ఎన్నో కాలేజీలు, ఎన్నో స్కూల్స్, విద్యా సంస్థలన్నీ కూడా
టూ టౌన్లో ఉన్నాయి. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి. ఎన్నో కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు టూ టౌన్లు విస్తారంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా విస్తారంగా గ్రామాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి జనావాసం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటి కూడా ఈ గూడూరు పట్టణంలో అదుపు చేసుకొని జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇకనైనా కానీ పాలక ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా దీని మీద ఫైట్ చేసాయి. ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా సబ్ కలెక్టర్ అయితేనేమి కానీ ఎమ్మెల్యే కానీ దాని ప్రత్యేక దృష్టి పెట్టి కూడా పరివారంగా పూర్తి చేయాలని చెప్పి కూడా మేము ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలుగా ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడతాం. కూడా ఆవేదనతో మేము కోరుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చెస్ క్రీడ ద్వారా మేధాశక్తి ఎంతో పెరుగుతుందని, చిన్ననాటి నుండి చెస్ ఆడడం ద్వారా ఎత్తుకు పై ఎత్తుకు అలవాటు పడతారని కళాశాల ప్రిన్సిపల్ రవిప్రసాద్ వెల్లడించారు. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీలను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు 200 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ రవిప్రసాద్ పోటీలు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రవిప్రసాద్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. చెస్ ద్వారా మేధాశక్తి పెరుగుతుందని తెలిపారు. తద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని, పిల్లల్లో దాగి ఉన్న క్రీడాశక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన వివరించారు. ఆటల్లో ఎత్తుకు పై ఎత్తు వేయడం అనేది మీ పిల్లల యొక్క మేధాశక్తి, అంటే వాళ్ళు బ్రెయిన్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు, పాసిబిలిటీస్. దానివల్ల మీ పిల్లలకి ఉన్నత విద్యకు వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి అలవడతాయి. మీరందరూ మీ పిల్లల్ని పనికి పంపించడం లేదు, బడికి పంపిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ మేధాశక్తి పెరగాలి. మేధాశక్తి పెరగాలి అని అంటే విద్యాభ్యాసం ద్వారానే మేధాశక్తి పెరగాలి. విద్యాభ్యాసము కాలేజీలో 6 పుస్తకాలకే పరిమితం. ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్, జాగ్రఫీ, వీటికి మాత్రమే పరిమితం. సో మీ పిల్లలు మనోవికాసం బాగుండాలి అని అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, తర్వాత వేదిక్ మ్యాథమెటిక్స్, అబాకస్, చెస్ ఇలాంటి బ్రెయిన్ యూజ్ చేసేటటువంటి క్రాస్ వర్డ్స్, సుడోకో ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల మీ పిల్లలకి ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఒక ప్రాబ్లం ఉంటే మా నలుగురికి ఒక ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తాం నలుగురిని, కానీ ఒకటే విధానంగా సాల్వ్ చేయరు. This is the difference between machines and human beings. We call it as reasoning. మీ పిల్లలకి రీజనింగ్ బాగా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇందులో 240 మంది వరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. విజయనగరం, చిత్తూరు, మనకి వెస్ట్ సైడ్ నుంచి అనంతపురం దగ్గర నుంచి పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ మనకి ఆర్గనైజేషన్ చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. గవర్నమెంట్ అండ్ ఆల్సో అల్లూరి ఆదిశేష రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా మనకి స్పాన్సర్షిప్ చేశారు. అండ్ కేవీ హాస్పిటల్స్ వాళ్ళు స్పాన్సర్షిప్ చేశారు. ఈ టోర్నమెంట్కి చీఫ్ ఆర్బిటర్గా ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఎన్ ఫణికుమార్ గారు ఆర్బిటర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫణికుమార్, మంజుల, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఎంతో సంతోషంగా ఉందని ఆ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్ పేర్కొన్నారు. అధికార పరిశీలనలో భాగంగా గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. క్లబ్ తరపున చేయూత అందించారు. వైజేపీ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్ అధికార పర్యటనలో భాగంగా గూడూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అడవయ్య కాలనీలో ఉన్న దేవాలయానికి ఫ్రిడ్జ్ గవర్నర్ గౌతమ్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో మహిళలకు కుట్టు మిషన్లు, ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భవతులకు పౌష్టికాహారం, దుస్తులు పంపిణీ చేశారు. అలాగే డిఆర్డబ్ల్యూ కళాశాలలో కుట్టులో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు, చీరలు అందజేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్ మాట్లాడుతూ వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇదే ఒరవడితో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వివరించారు. చాలా మంచిది. నేను ఈ గూడూరు వైజేపీ క్లబ్ ఫామ్ గానికే స్పాన్సర్ చేసిన క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకి. సో ఆ రోజు పినాకిని క్లబ్ స్పాన్సర్ చేసి నేను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఏమాత్రం కూడా తగ్గకుండా ఎంత అద్భుతంగా ముందరికి రాణిస్తున్నారు. ప్లస్ ఒక మంచి పైన ప్రేమతో ఒక క్లబ్ని స్థాపించడం అనేది మన గూడూరు వైజేపీ క్లబ్కే చెల్లింది.
వైజే ప్రభాకర్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానంతో క్లబ్ పెట్టడమే కాదు, ఆయన పేరు చిరస్థాయిలో నిలబడేటట్టు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తారు. మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. నేను ఇందాక కూడా చెప్పినాను, నేను గవర్నర్ కానీ ఒక ఇన్స్పిరేషన్ నాకు గుంటూరు వైజేపీ క్లబ్లోనే వచ్చింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. సరుణ్ ప్రమోద్ గారు సెక్రటరీగా, గోపీనాథ్ రెడ్డి గారు ట్రెజరర్గా ఎన్నికై ఈ 4 నెలల కాలంలో మరియు టౌన్ క్లబ్ సభ్యులైన, టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన సుబ్రహ్మణ్యం గారు, సెక్రటరీ గారైన శ్రీనివాస్ యాదవ్ గారు, ట్రెజరర్ బస్సులేటి ప్రసాద్ గారు, వీరందరి సహకారంతో మా క్లబ్లో సీనియర్ సభ్యులైన మురళీ నాయుడు గారు, గురునాథన్ గారు, ఆర్వీరావు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎస్ఎల్ఎన్ స్వామి గారు మరియు రవీందర్ రెడ్డి గారు, ఇటువంటి ఎంతో అనుభవం ఉన్న వారి సహకారంతో మన గూడూరులో మనం ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం గూడూరు వైజేపీ అయితేమి, గూడూరు టౌన్ క్లబ్ అయితేమి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఈ సేవా కార్యక్రమాలు చాలా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చేసిందో మేము మామూలుగా 2 క్లబ్లు కలిసి సుమారుగా ఒక 30 సేవా కార్యక్రమాన్ని ఇప్పటివరకు మేము చేసి చూపించాము. ఈ రోజు కూడా ఒక 5 కార్యక్రమాలు చేసి ఈరోజు అడుగుల వినాయక గుడికి ఒక ఫ్రిడ్జ్ని నేను డొనేట్ చేశాను. అలాగే మా మనోజ్ కుమార్ గారు పుట్టి శిక్షణ సేవా కార్యక్రమం ఈ 2 మంత్లు కూడా వస్తాయి. శరీరం రాదు, ఏమీ రాదు. మనం ఉన్న రోజులు అందరికి కూడా హ్యాపీనెస్ గా సేవా కార్యక్రమాలు చేయాలా. మనలో ఉన్న దాంట్లోనే ఇప్పుడు మన దగ్గర ఒక 2 అరటి పండ్లు ఉన్నాయి, ఒక అతను ఆకలితో ఉన్నాడు, ఒక అరటి పండు ఇవ్వండి. అదేవిధంగా ఒక చిన్న పిల్లవాళ్ళు ఒక బల్బు, 2 బల్బాలు ఉన్నాయి, బల్బు లేదు, అతనికి ఒక బల్బు ఇవ్వండి. పక్కన సహాయం చేసేది చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవర్చాలి. మన అందరం కూడా ఈరోజు ఆ మేడం గారు అనంతరం గౌతమ్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ జనార్దన్ రావు, క్లబ్ ప్రతినిధులు కిషోర్ కుమార్, ప్రసాద్, సారథి, మనోహర్ కుమార్, సుబ్రహ్మణ్యం యాదవ్, తరుణ్, ప్రమోద్ రాజు, సీనయ్య యాదవ్, గోపీనాథ్ రెడ్డి, ప్రసాద్, ఆర్వి రావు, గురునాథం, మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు వంటి నేరాలపై నిఘా ఉంచామని, ఎక్కడైనా మత్తు పదార్థాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు ఏఈఎస్ ఊహశ్రీ తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వారు తనిఖీలు చేపట్టారు. అనంతరం విద్యార్థులకు అవగాహన కలిగించారు. గూడూరు, వెంకటగిరి ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది కలిసి వెంకటగిరి, బాలేపల్లి, డక్కిలి మండలాల్లో క్లస్టర్ రైడ్స్ నిర్వహించారు. ఎక్కడైనా గంజాయి, నాటు సారాయి తయారీకి సంబంధించి పదార్థాలు ఉన్నాయో లేదో వారు తనిఖీలు చేశారు. అరవపాలెం, 4 గుంటపాలెం, బ్యాండ్పాలెం తదితర ప్రాంతాల్లో నాటుసారా సోదాలు నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదని తెలిపారు. వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాల విద్యార్థులకు మత్తు పదార్థాల ద్వారా వచ్చే అనర్థాల గురించి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న గూడూరు ఏఈఎస్ ఊహశ్రీ మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లరాదన్నారు. బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఆమె వివరించారు. ఎన్డీపీఎస్ మనకి డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ఉందండి. అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం ఎనీబడి ఎవరన్నా డ్రగ్స్ని, గాంజా లాంటి వాటిని పెంచిన, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసిన, మ్యానుఫ్యాక్చర్ చేసిన నాన్ బెయిలబుల్ అఫెన్స్ అండి. 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అండ్ ఒక్కసారి గాంజా కేసులు ఇరుక్కుంటే బయటకు రావడం చాలా కష్టం అండి. సో అందరికీ నేను విన్నవించుకుంటున్నాను ఏమంటే, మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా ఇలాంటి అన్ఆథరైజ్డ్ పనులకి జోలికి వెళ్ళకండి. అలాగే దీని తర్వాత కాలేజ్లో కూడా మేము విశ్వజ్యోతి కాలేజ్ జూనియర్ కాలేజ్లో అవేర్నెస్ సదస్సు ఏర్పాటు చేశామండి, డ్రగ్స్ గురించి, అదర్ ఇంటాక్సికెంట్ గురించి.
కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎమ్మెల్యే ఉద్యోగం పోయేసరికి అదే పనిగా సోమిరెడ్డిపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని టీడీపీకి చెందిన రైతులు విమర్శించారు. మనుబోలు మండలంలోని కొండపాలెం సమీపంలో ఉన్న బండేపల్లి కాలువ వద్ద వారు మీడియా సమావేశం నిర్వహించారు. వడ్డేపల్లి కాలువలో నవంబర్లో కూడా సాగునీరు పారుతోందని చూపించారు. ఇకనైనా కాకాని చౌకబారు విమర్శలు మానుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్తాన్ నాయుడు, నూనె లక్ష్మయ్య, భాస్కర్ రెడ్డి, విజయ్ యాదవ్, ప్రసాద్, రవీంద్రారెడ్డి, రామిరెడ్డి, నజీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఎడొచ్చి చూసి రైతులను అడిగి నీకు కాలువలు బాగా చేశారా లేదనేది తెలుసుకోవాలా. రోజు అదే పనిగా నీకు ఉద్యోగం పోయేదాకా నీ ఉద్యోగం ఓడగొట్టింది ఎందుకు ఓడగొట్టారు నువ్వు అది చూసుకోకుండా నువ్వు రోజు చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఆయన రైతుల కోసం ప్రాణాలు ఇచ్చే దానికి కూడా సిద్ధమే. ఆయన కాలువలు చేయించి రైతులని దగ్గరుండి కాలువలు చేసుకుని నీళ్ళు వదిలిపెట్టి కాలువ పైర్లు పండిస్తుంటే నువ్వు రోజు నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు ఒకసారి ఈ రైతులందరినీ లేదు నీకు సంబంధించిన రైతులున్నా వాళ్ళైనా అడిగి కనుక్కొని ఈ కాలువలు బాగున్నాయా లేదా నీళ్లు పారలేదు కనుక్కొని టెండర్లు వచ్చేది తెలియదు ఇచ్చేది తెలియదు. ఎందుకంటే ఆయన ప్యాకేజీలని ఆయన సుపరిచితుడు కాబట్టి ఆయనకి మొత్తం ఆ ప్యాకేజీలు ఎంత వస్తుంది అనేది ఒక అవగాహన ఉంది. కానీ మా చంద్రమోహన్ రెడ్డి గారికి అది తెలియదు. ఆయన కేవలం ఏ ఊరికి ఆ ఊరు ఏ కిలోమీటర్కి ఆ ఊరి పరిధిలో నాయకులకి అప్పచెప్పి పని ఇలా చేయండి అని చెప్పి యశ్వంత్ చేపించాడు. అది నిద్రపట్టక ఈ ప్యాకేజీలకి అలవాటు పడి ప్యాలెస్లో కూర్చోండి గోవర్ధన్ రెడ్డి ఏదో అవాకులు చావాకులు బెలస్తున్నాం. అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు ఒకసారి చూడండి, నవంబర్ నెలలో బండేపల్లి కాలంలో నీళ్లు పారుతున్నాయి బ్రాంచ్ కెనాల్లో. ఎప్పుడైనా ఈ చరిత్ర ఉందా ఒకసారి చూడమని చెప్తున్నాం. అదిగో ప్రశ్న ఆధారంగా చూపమని చెప్తున్నాం. అదేవిధంగా చూస్తే ఎప్పుడైనా ఈ విధంగా కాలువలు ఏ ఊరికి ఆ ఊరు మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ మీరే వస్తే మేము చూపిస్తాం. కన్పూర్ కాలువ పుట్టినప్పటి నుంచి 58 కిలోమీటర్లు ఏమో ఏ కిలోమీటర్ నుంచి ఏ కాడికి మన గ్లోబల్ ప్రచారం ఒకటి ఉంది. ఉన్నది లేనట్లు లేదు ఉన్నట్లు చెప్పుకోవడం అది కాదు. పనిచేసినట్టు పనిచేసినట్టు చెప్పండి. ఒక విధంగా చెప్పాలంటే రైతు పక్షపాతగా రైతు బాంధవుడిగా ఉన్నటువంటి ఏకైక ఈ జిల్లాలో రైతు పక్షాన్ని నిలబడిన నాయకుడు ఎవరున్నారంటే చంద్రమోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు హై లెవెల్ కాలువ విషయంలో కానివ్వండి, బండేపల్లి బ్రాంచ్ కెనాల్ విషయం కానివ్వండి, 20 ఏళ్లుగా బండేపల్లి బ్రాంచ్ కెనాల్ రైతులు లింకాల గురించి ఆలోచించి ప్రణాళిక చేసి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మీరు 5 సంవత్సరాలుగా మీరు ఎందుకు చేయలేకపోయారని చెప్పి మీరు ప్రశ్నించుకోండి. అవన్నీ వదిలేసి మీరు మాట్లాడడం అంటే మీరు రాని మీరు ఫోటోలు చూపించండి, మీ కాలాలకు సంబంధించిన ఫోటోలు చూపించండి, నీటి సంఘాలు జరిపినట్టు మీరు ఏమన్నా డాక్యుమెంట్స్ చూపించండి. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే నీటి సంఘాల ఎలక్షన్స్ 40,920 ఈసీలకు కావచ్చు, దగ్గరగా 6,149 WAలో ప్రెసిడెంట్లకు కావచ్చు ఎలక్షన్ జరిపి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా అన్నింటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ విధంగా గవర్నమెంట్ కూడా పనిచేస్తూ ఉంది. మీరు ఇన్ని పడుచుకోకుండా మీరు చేయలేని పనులని ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి ఒక బాధ చేసి ఇప్పుడు ఆ విధంగా లేకుండా ఒట్టి కాలంలో దువ్వారు కాబట్టి నీట్గా వచ్చాయి. ఏడన్నా తెగిపోయిన రూట్లు అది ఏర్లు కానీ ఈ జమ్ము కానీ ఒక దగ్గరకు వచ్చి ఆంతాయి. అవి మామూలుగా ఒక మనిషి 6 మనిషి తీసేసుకుంటారు. ఇంతకుముందు అట్లా కాదు, మొత్తం కిలోమీటర్లు ఆనిపోయేది. మేము చేసేటప్పుడు కూడా ఇంత నీట్గా వచ్చిన దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావాలని అవాకులు చవాకులు చెప్పడం తప్పితే నిజంగా రైతులు నష్టపోతున్నారనే ఉద్దేశంతో కాదు. నా బోటోడు ఉనికిని కాపాడుకునేదానికి నేను చెప్పాల్సిందే. గున్నం మధుసూదన్ రెడ్డి ట్రస్ట్ వారు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘంతో కలిసి సంక్షేమ పథకాలు అమలు చేయడం స్ఫూర్తిదాయకమని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ప్రజేంద్ర రెడ్డి తదితరులు అన్నారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద గున్నం సేవా ట్రస్ట్ సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ ఆదివారం ఈ పలసరుకుల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మనకు ముఖ్యంగా వనవరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారు మధుసూదన్ రెడ్డి గారు గుణం సేవా ట్రస్ట్ సంస్థను స్థాపించి వైద్యుల మండలం మత్తకంపూర్ గ్రామంలో
చేస్తూ వస్తున్నారు. ఆధ్యాత్మికంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ వారు అనేక కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా మన గురువులు సింహపురెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పోయి అడిగిన వెంటనే కాదనకుండా ఎంతో ప్రేమసాగర్ రెడ్డి లాగా మన చుట్టుపక్కల గ్రామాల్లో గుణం సేవా పేరుతో ఒక మంచి ట్రస్ట్ స్థాపించడంతో పాటు అక్కడ ఉండే ప్రజల యొక్క స్థితిగతులను మార్చినటువంటి గొప్ప సేవా సంస్థ గుణం సేవా ట్రస్ట్. వాళ్ళు ముఖ్యంగా ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఊరిని కానీ లేదా ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి హై స్కూల్స్ని కానీ పిల్లల్ని కానీ అడాప్ట్ చేసుకునే విధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఒక అంటే ఆ గ్రామాల్లో చుట్టుపక్కల 6 గ్రామాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా కాలేజీకి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చేయడం, అంటే ఎటువంటి పిల్లలు ఇబ్బంది పడకుండా, అదేవిధంగా చదువుకు కావాల్సినటువంటి మొబైల్ వ్యాన్ ఒకటి చేసి దాంట్లో అన్ని సౌకర్యాలు కల్పించడం. ఎవరైతే ఆ గ్రామాల్లో చదువుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా. చిల్లకూరు మండలంలోని కలోకొండ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దాత్రివనం పూజలు ఆదివారం ఘనంగా జరిగాయి. నెల్లూరుకి చెందిన బట్టేపాటి స్నేహలతారెడ్డి, వరగలి గ్రామానికి చెందిన ఎరటిపల్లి జానకిరామిరెడ్డి, శ్యామలమ్మ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఓం శ్రీ మేధాయీ నమః. ఓం శ్రీ లోకమాత్రే నమః. ఓం శ్రీ సుధా. ఓం శ్రీ రమాయీ నమః. ఓం శ్రీ సావిత్రీ నమః. ఓం భాస్కర్యై నమః. ఓం వరుణాయ నమః. ఓం వరారోహాయ సౌమ్యాయ నమః. ఓం సౌప్రదాయ నమః. ఓం రూపవేస్మగదా. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. కుంకుమాయ నమః. ఓం ప్రసాదాయ నమః. ఓం ప్రసాదారణ్యై నమః. ఓం కమలాసనాయ నమః. ఓం ధర్మలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమా. సర్వపాప క్షయప్రాజ్ఞే యశో దేహి సౌభాగ్యం విష్ణు భక్తించ నిరోగం కురు మాన్ నిత్యం. గూడూరు పట్టణంలోని జిఎస్ రాయల్ కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా జరిగింది. ఈ వ్రతంలో దంపతులు విరివిగా పాల్గొని పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనకు ఒక నమస్కారం చేసుకొని వాళ్ళందరినీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళమని, ఆయన చెప్పిన విధంగా చేయమని ఒక సలహా ఇస్తే సరిపోతుంది కదా. మరి విష్ణువు దగ్గరికి ఎందుకు? ఈ గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ఉద్యోగం, అదే విధంగా మనల్ని పరిపాలించేవాడు మహావిష్ణువు కాబట్టి ఆయన దగ్గర ఉండే సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, సంస్కృతంలో సుదర్శన ఆజ్ఞలకి ఏంటి స్వామి వ్యత్యాసం అంటే, తపస్సు చేసుకునేదానికి కానీ యాగాలు చేసుకునే ఫలితాలు కలుగుతాయో మాకు సవిస్తరం చేత నారద మహాముని ఈయన 3 లోకాలు తిరుగుతూ భగవంతుడిని నామర్తిస్తున్న స్వామి. మరి రాక్షసులకు ఎలా కానీ పరమేశ్వరుడి ద్వారా కానీ అవి జరుగుతూ ఉంటుంది. మనుషులందరినీ గమనిస్తాడనమాట. స్వామి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? లేదా అమరుడు అమృతాన్ని తాగారు, అయినా ఆ బలాన్ని తగ్గించడం కోసమే ఏ స్వామి మనిషి జన్మ ఎంత పడితే లేదు రాదు, మనిషికి మాత్రమే ఉండదు ఏ తెలుసు. అలాగే మనం ఏర్పరచుకున్న భావం ఇలాంటి అందువలనైనా సరే భగవంతుడి నామాన్ని చెప్పడం మానేసి మనం చేయాలి. ఆయన మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. వైకుంఠంలో తెల్లటి వస్త్రాలు ధరిస్తాం, అతీతమైన రూపము గలవాడా. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న పోతురాజు దేవాలయం వద్ద అయ్యప్ప స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. అయ్యప్ప మాలాధారణ భక్తులు విరివిగా పాల్గొని భజనలు చేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. సావులకి ఒక దేవాలయం వదిలేసేయండి. సావులకి ఒక లైన్. నమో నమః.
अस्मत् इष्ट प्रसादारं शास्त्रारं प्रणमाम्यहम् गमनं कारुण्यामृतपूरितं सर्वविभुं ओम शामे టైం పడుతుంది అనుకో ఇందాక సావులో పక్కన రావాలా సైడ్ వచ్చి అయ్యప్ప స్వామి నెల్లూరు నగరంలోని మూలాపేటలో కొలువై ఉన్న శివాలయంలో అయ్యప్ప స్వామి అంబలం పూజ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో 5 మండపాలు ఏర్పాటు చేశారు. శ్రీ అయ్యప్ప స్వామిని అందంగా అలంకరించారు. అక్కడ స్వామివారికి పూజలు భజనలు జరిగాయి. భక్తులు విరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో ఫ్లైఓవర్ వంతెన అందుబాటులోకి వచ్చేదెప్పటికో 1వ, 2వ పట్టణ ప్రాంతాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో అవస్థలు పడుతున్న ప్రజలు. ఫ్లైఓవర్ వంతెన నిర్మాణంపై శివాబీ న్యూస్ కథనం. క్లబ్ సేవలు అభినందనీయం. వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఫ్రిడ్జ్, దుస్తులు వంటి వస్తువులు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్. చెస్ క్రీడ ద్వారా మేధాశక్తి పెంపు. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి చెస్ క్రీడా పోటీలు ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపల్ రవిప్రసాద్ తదితరులు. వైభవంగా అయ్యప్ప స్వామికి పూజలు. నెల్లూరులోని మూలాపేటలో కొలువై ఉన్న శివాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని భజనలు చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.